హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా మీకు అయితే అందిస్తున్నాను. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. కంపల్సరీ ఆ గ్రూప్లో అయితే జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆసుపత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. వాకిన్ ఇంటర్వ్యూ పద్ధతిలో నియామకాలు, ఈ బాధ్యత ఐఏఎస్ రఘునందన్ రావుకు కీలక నిర్ణయం తీసుకున్నటువంటి సర్కార్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. యాక్చువల్గా ఈ న్యూస్ అనేది మనకు నిన్న రావడం జరిగింది. నిన్న నేను ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే చేయలేదు. సో నిన్న వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి న్యూస్ కూడా ఈరోజు అయితే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడాలని చెప్పేసి సర్కార్ అయితే నిర్ణయించింది. రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు గాను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిహెచ్లో ఖాళీలో ఉన్నటువంటి ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో వీటన్నిటిని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వేగంగా భర్తీ చేయడానికి ప్రత్యేక నియామకాలకు డ్రైవ్ అయితే నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ ఖాళీలను వాకిన్ ఇంటర్వ్యూ పద్ధతిలో భర్తీ చేయాలని చెప్పేసి సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్ రావుకి ఈ బాధ్యతలు అప్పగించినట్లయితే తెలుస్తుంది. సో మనకైతే కరోనా వైరస్ నేపథ్యంలో సో ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి ఖాళీలని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడైతే ఓవరాల్గా అయితే న్యూస్ ఉంది. వీటన్నిటికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ పద్ధతిలో సో కాంట్రాక్ట్ బేసిస్లో ఈ నియామకాలు జరపాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడైతే మనకు ఒక న్యూస్ ఉంది. దీనిలో భాగంగానే మనకు వివిధ డిస్టిక్లో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో అయితే నోటిఫికేషన్స్ అయితే వెలువడుతున్నాయి. ఇక్కడ చూడవచ్చు ఆసుపత్రిలో వైద్య సిబ్బంది అంటూ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు ఒక న్యూస్ రావడం జరిగింది. సో మనకి ఇది రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్ ద్వారా 16 మెడికల్ స్టాఫ్కి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించి సో ఇక్కడ మనకు జనరల్ మెడిసిన్, అదేవిధంగా అనస్థియా కావచ్చు, జనరల్ డ్యూటీ, సో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ సంబంధించినటువంటి పోస్టులు అయితే దీనిలో ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇంటర్వ్యూ పద్ధతి ద్వారా వీటిని అయితే ఎంపిక చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. May 4 వరకు దీనికి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ వేదిక ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరైతే చూడవచ్చు. సో అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి కూడా మనకు ఈ మెడికల్ విభాగానికి సంబంధించిన పోస్టులకు ఒక 11 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇవి కూడా మనకు ఒప్పంద ప్రాతిపదికన చేస్తున్నటువంటి ఉద్యోగాలు. May 3 లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. ఎంపిక విధానం అనేటువంటి మీకు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ మీ యొక్క ఆదిలాబాద్కు సంబంధించినటువంటి వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే 60,000 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రిని కలుస్తా అంటూ ఒక ఎమ్మెల్యే ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే అమంగల్ నిరుద్యోగ యువకుల కళలు కానీ సాకారం చేసుకునే విధంగా అడుగులు వేయాలని చెప్పేసి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. సో అమంగల్ పట్టణంలో కళ్యాణి గార్డెన్లో గత 3 నెలలుగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత కోచింగ్ సెంటర్ను తరగతులు ముగిశాయి. సో ఈ నేపథ్యంలో వాటి యొక్క ముగిసినటువంటి నేపథ్యంలో వాటికి ముగింపు కార్యక్రమానికి అతిథిగా హాజరైనటువంటి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సో ఈ విధంగా అయితే అనడం జరిగింది. సో నిరుద్యోగులకు సంబంధించి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా దీనికి సంబంధించి 1000 మందితోటి సో ఈ ఉచిత కోచింగ్ సెంటర్ను మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 60,000 ఉద్యోగాలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుతానని చెప్పేసి చెప్పడం జరిగింది. నోటిఫికేషన్స్ కోసం నిరుద్యోగులు ఎదురు చూడకుండా మీ ప్రాక్టీస్ను కొనసాగించాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సో వివిధ సభ్యులు అయితే పాల్గొన్నట్టు ఇక్కడైతే ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి వాళ్ళైతే స్టడీ మెటీరియల్ కూడా అందించడం జరిగింది. సో 60,000 ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్ను కలుస్తా అని చెప్పేసి మనకి ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో పార్ట్ టైం ప్రోగ్రామ్స్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సులో 2020-21 సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ కోర్సు వ్యవధి వచ్చేసి 3 నెలలు ఉంటుంది. ఎంపిక విధానం ప్రవేశ పరీక్ష ఆధారంగా ఉంటుంది. మీరు దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి June 14 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ కింద అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఓయూలో. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీనికి అయితే అప్లై చేసుకోండి. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఉద్యోగులకు ఉద్వాసన అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. హార్టికల్చర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తొలగింపు, ఏడాది కాలంగా 180 మంది ఎదురుచూపులు. సో అండ్ నెక్స్ట్ 2 ఏళ్ల బడ్జెట్లో నిధులు కేటాయించని వైనం, ఓ పెద్దసారు తోటలో పనులకు మాత్రం 2 కొనసాగింపు అంటూ ఒక న్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే ఉద్యానవన శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. 2 ఏళ్లుగా ఈ చిరుద్యోగుల వేతనాలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎటువంటి నిధులైతే కేటాయించలేదు. అయితే ఈసారి బడ్జెట్లో నిధులు ఇవ్వకపోవడంతో ఈ ఏడాది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా 180 మంది ఉద్యోగులకు ఎదురుచూపులే మిగిలాయి. కరోనాకు ముందు వీరందరూ తొలగించినా తిరిగి నియామకాలపై ఎటువంటి స్పష్టత లేకపోవడంతో వారికి నిరీక్షణ తప్పడం లేదు. మరోవైపు నిర్మల్ జిల్లాలో 2 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కొనసాగుతుండగా ఉద్యానవన శాఖలో ఓ పెద్దసారు తోటలో పని కోసమే వీళ్ళని కొనసాగిస్తున్నట్లయితే ఆరోపణలు వస్తున్నాయి.
సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనం ఇక్కడ వారం 10 రోజుల్లో 10th గ్రేడింగ్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. FA1 మార్కుల ఆధారంగానే ఇవ్వాలని నిర్ణయం. 5,23,000 మందికి మార్కులు సేకరించినటువంటి బోర్డు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. రాష్ట్రంలో 10th స్టూడెంట్లకు గ్రేడింగ్ ఇచ్చేందుకు విద్యాశాఖ అయితే కసరత్తు మొదలుపెట్టింది. స్టూడెంట్ల ఫార్మాటివ్ అసైన్మెంట్ FA1 మార్కుల వివరాలు సేకరించినట్లు పరీక్ష విభాగం తెలిపింది. సో దాని ఆధారంగానే మనకు గ్రేడ్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఆల్రెడీ మనకు CBSE దీనికి సంబంధించి గ్రేడ్ ఏదైతే FA1 మార్కుల ఆధారంగానే గ్రేడ్స్ ఇస్తామని చెప్పేసి అయితే ప్రకటించారు జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఏదైతే FA1లో వచ్చినటువంటి మార్క్ ఆధారంగానే 10th గ్రేడింగ్ ఇవ్వబోతున్నట్లయితే ఇక్కడ సర్కారు దానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తున్నట్లు మనకి అయితే ఓవరాల్గా అయితే న్యూస్ ఉంది. సో అదేవిధంగా మనకు వివిధ నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే ఆల్రెడీ దీని గురించి నేను చేశాను. డిఫెన్స్ కాలేజీలో 83 పోస్టులకు సంబంధించి నేను ఫుల్ లెంత్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో కనుక ఎవరైనా చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. దీనిలో మనకైతే స్టెనోగ్రాఫర్ సంబంధించి డ్రైవర్కు కార్పొరేటర్ అదేవిధంగా MTSకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి మనకి ఈ మంత్ 21st వరకు అయితే మీరు వీటికైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆ వీడియో చూస్తే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. 10th ఇంటర్ తర్వాత వాట్ నెక్స్ట్ అంటూ ఒక ఫుల్ లెంత్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో 10th తర్వాత ఇంటర్ తర్వాత ఉండేటువంటి కోర్సుల గురించి, ఆ కోర్సులో ఉండేటువంటి వివరాల గురించి, వాటిని ఒకవేళ చేస్తే మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా మీ బ్రదర్స్ సిస్టర్స్ కనుక ఉంటే వారికైతే ఇదైతే షేర్ చేయండి. ఈ న్యూస్ పేపర్కి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఆఫ్టర్ 10th ఇంటర్ తర్వాత ఏ కోర్సులు చేస్తే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అవే కాకుండా ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన PDF అనేది నేను టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. అంటే వీటి గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మనం వీడియోస్ కూడా చేసాం. ఈ పవర్ గ్రిడ్లో సంబంధించినటువంటి 97 ఉద్యోగాలకు సంబంధించి కూడా ఎవరైనా చూడకుండా ఆ వీడియో చూసి వీటికైతే అప్లై చేసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.